తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కోటిలింగాలపేట వద్ద శిశువుల మృతదేహాలు కలకలం రేపాయి. రోడ్డుపై ఆడ మగ పసికందుల మృతదేహాలను గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. స్థానికుల సమాచారంతో మృతదేహాలను మార్చురీకి తరలించారు పోలీసులు. గర్భంలో మృతి చెందిన శిశువులను వదిలి వెళ్లినట్లు గుర్తించారు. నేను రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ మహాప్రస్థానం డ్రైవర్గా చేస్తాను. అయితే నా ఇంటికి వచ్చి ఇలాగా అంబులెన్స్ డ్రైవర్ కదా ఇలాగా ఇక్కడ పనులు జరిగింది అంటే నా ఇంటికి వస్తే నేను ఇప్పుడు ఇంటికి వచ్చి నూతన సంవత్సరం కదని చెప్పేసి మా ఇంట్లో చిన్న సందర్భంగా చూస్తే ఒక బేబీ ముందు వచ్చి కోట్లింగాలపేటలో ఆల్రెడీ 108 ద్వారాగా ఒక చిన్న మృతదేహాన్ని ఒక ఆడపిల్లని తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇది కాదని నాకు తెలియకుండా తర్వాత మళ్ళీ వస్తే నా ఇంటికి మా పేటలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ వచ్చి చూస్తే అయితే స్థానికుల ద్వారా వస్తే ఇంకో బేబీ కుక్కలో లాక్కెళ్తుంటే చూస్తే ఆపి చేస్తే అది మళ్ళీ ఇంకో బేబీ అయ్యాడు. అయితే దీన్ని ఇంత మాకు తెలిసి నూతన సంవత్సరంలో మాకు ఎప్పుడు జరగలేదు కోట్లింగాలపేటలో. అయితే ఇది ఇలా చూడకుండా ఇలా అయితే మాకు చాలా ఇదిగా ఉందనిపించింది. ఏదైనా సరే దయించి ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు జరుగుతుందో తెలీదు, ఎందుకు చేస్తున్నారో తెలీదు. ఆ భగవంతుడు నిజంగా పిల్లలు లేని ఎంతో మంది ఉంటున్నారు. నిజంగా కానీ ఎవరికైనా దత్తత ఇచ్చినా ఎవరికైనా చేసినా